హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. గ్యాస్ బుకింగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ని అయితే ఇచ్చింది. అలాగే మార్చి 31వ తేదీలోపు గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క పని అయితే కనుక చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కీలక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా గ్యాస్ బుకింగ్స్ పైన అయితే కనుక అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్ళొద్దని, సిలిండర్ను నేరుగా ఇంటికి పంపిణీ చేస్తామని అయితే వెల్లడించింది. ఇక IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, మిస్డ్ కాల్, UPI యాప్ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్లో సేవలను వినియోగించుకోవాలని అయితే కనుక సూచించింది. ఇక ఆల్టర్నేట్గా దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన అయితే చేసింది. LPGకి బదులుగా వీలున్న వాళ్ళు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్లను వాడుకోవాలని అయితే తెలిపింది. ఇది ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్ను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాలన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్ను పొదుపు చేయడం ద్వారా ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ బుకింగ్ చేయొద్దని అయితే కోరింది. ఇక సిలిండర్ బుకింగ్లో ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దని ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కొత్త హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. వినియోగదారులకు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునేవారు 8391990070కు డయల్ చేయవచ్చు. అయితే ఓల్డ్ నెంబర్స్ కూడా పనిచేస్తాయని అయితే కనుక తెలిపింది. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి EKYC అప్డేట్ని అయితే విడుదల చేసింది. మార్చి 31వ తేదీలోపు EKYC చేసుకోవాలని అయితే తెలిపింది. LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్, డెలివరీ సమయంలో ఆటంకాలు రావద్దంటే వెంటనే EKYC పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా కనెక్షన్ యాక్టివ్గా ఉండాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది. దీనికోసం 1800-233-555 నంబర్కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని అయితే సంప్రదించాలని అయితే తెలిపింది. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసి ఆధార్ ఫేస్ ID యాప్ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చని అయితే తెలిపింది. ఇక మీకు గ్యాస్ సబ్సిడీ వస్తున్నట్లయితే కనుక వెంటనే EKYC చేసుకోవాలి. మార్చి 31వ తేదీలోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్లో ఆయిల్ కంపెనీ యాప్, ఆధార్ ఫేస్ ID యాప్ సహాయంతో ఇంటి నుంచి KYC అయితే చేసుకోవచ్చు. ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీ డిస్ట్రిబ్యూటర్కి అయితే కాల్ చేయొచ్చు. అలాగే LPG వినియోగదారుల్లో EKYC పై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనైతే ఇచ్చింది. ఇప్పటి వరకు EKYC పూర్తి చేయని వారు మాత్రమే చేసుకోవాలని అయితే సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తి చేసి ఉంటే మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదని స్పష్టం చేసింది. ఇక ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8-9 రీఫిల్స్పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరము. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం అయితే ఉండదని అయితే పేర్కొనింది. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. మార్చి 31వ తేదీలోపు అయితే కనుక EKYC చేసుకుని వారైతే కనుక EKYC చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ చేసి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్.